అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఓట్స్‌తో కమ్మగా, హెల్తీగా ఆమ్లెట్ తయారు చేసుకుందామండి. ఓట్స్ తీసుకోవడం వలన చాలా ఉపయోగాలున్నాయి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇలాంటి బ్రేక్‌ఫాస్టు కరెక్ట్ అని చెప్పవచ్చండి. నేనైతే ఇక్కడ 900 గ్రామ్స్ ఓట్స్ తీసుకుంటే ఆ ప్యాకెట్‌కి 300 గ్రామ్స్ ఓట్స్ ప్యాకెట్ ఫ్రీ వచ్చిందండి. చిన్న ప్యాకెట్ కట్ చేస్తున్నాను. 1 కప్పు ఓట్స్ తోటే ఈ ఆమ్లెట్ అనేది ముగ్గురు తినే విధంగా తయారు చేస్తున్నాను. ఉదయం పూట మనము హడావిడిగా ఉంటాం కదండి. అలాంటప్పుడు చక్కగా ఈ ఓట్స్ ఆమ్లెట్ అనేది ఉపయోగపడుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా 1 కప్పు ఓట్స్ తీసుకొని అవి మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఓట్స్ని మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. అంటే కొంచెం ఎంత సేపు వేసినా కొంచెం బరకగా అనిపిస్తుంది. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ ఓట్స్ పొడిని ఆ బౌల్లో వేసుకోవాలి. తరువాత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా వాటర్ పోసి చక్కగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఓట్స్ తోటి సింపుల్గా తయారు చేసుకునే లడ్డు రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి. ఈలోపు మనము మరొక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కొన్ని, పసుపు, కారం, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కాస్త మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, మొత్తం అంటే ఆ పిండికి ఈ ఎగ్స్కి సరిపడినంత ఉప్పు వేసి చక్కగా ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. తరువాత మనము ఎన్ని కోడిగుడ్లు వేయాలనుకుంటున్నామో అన్ని కోడిగుడ్లను చక్కగా పగలకొట్టి ఆ మిశ్రమంలో వేసుకోవాలి. నేనైతే 4 కోడిగుడ్లు వేస్తున్నానండి. 4 కోడిగుడ్లు వేసిన తర్వాత ఆ మసాలాలు ఈ ఎగ్స్కు పట్టే విధంగా చక్కగా ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్నటువంటి ఓట్స్ పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని గరిటెతో ఇలా కలుపుకోవాలి. మీకు మరీ గట్టిగా ఉంది అనుకుంటే వాటర్ పోయాలి. ముందుగా వాటర్ అనేది ఏమీ ఉపయోగించిన అవసరం లేదండి. ఎగ్గు మిశ్రమం పోసిన తర్వాత కలిపిన తర్వాత కూడా గట్టిగా ఉంది అనుకుంటే వాటర్ పోసుకోవచ్చు. ఇలాగా రావాలండి. దోశకి మనం ఎట్లాగా పిండి కలుపుతామో అలాగా ఉండాలి. ఇలా కలిపినటువంటి పిండితో ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. నేనైతే ఇక్కడ చిన్న ఫ్రై ప్యాన్ తీసుకుంటున్నాను. మామూలుగా అయితే దోశ పెనం కూడా చక్కగా తీసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేసి మనం కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఒక గరిటెడు అందులో వేసి రౌండ్గా ఉంచి మళ్ళీ కాస్త పైన ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. అప్పుడే లోపల వరకు కాలుతుంది. చక్కగా అటువైపు కాలిన తరువాత గరిటెతో నెమ్మదిగా ఇటువైపుకి తిప్పుకోవాలి. వావ్! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. అంత బాగుంది చూడ్డానికి, తినడానికి కూడా చాలా రుచిగా ఉంది. మరొకటి కూడా నేను చేశాను. మీకు ఇష్టమైతే ఇందులో టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నీ క్యారెట్ తురిమి వేసుకోవచ్చండి. చక్కగా ఇలా చేసి ఒక్క ఆమ్లెట్ ఇచ్చినా పిల్లలు ఇష్టంగా తింటారు. మరొక ఆమ్లెట్ కూడా మనకు రెడీ అయినది. అంతేనండి. ఎంత సింపుల్గా ఓట్స్తో ఆమ్లెట్ తయారీ విధానం చూశారు కదండి. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.